నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించిన పుదుచ్చేరి లోక్సభ కాంగ్రెస్ సభ్యుడు వి వైద్యలింగం, మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామితో పాటు పుదుచ్చేరి, కారైకల్, యానాం నియోజకవర్గం ప్రతినిధులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణ ఇంటిని ముట్టడించిన అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్. స్థానిక నవోదయ విద్యాలయంలో నేటి నుండి జనవరి 10వ తారీఖు వరకు విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచడం కోసం నవోదయ విద్యాలయంలో విజ్ఞాన జ్యోతి ప్రత్యేక శిక్షణా శిబిరం. తెలంగాణ నూతన కాంగ్రెస్ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిని పుదుచ్చేరి కాంగ్రెస్ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. తెలంగాణ నూతన కాంగ్రెస్ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిని పుదుచ్చేరి కాంగ్రెస్ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. పుదుచ్చేరి లోక్సభ కాంగ్రెస్ సభ్యుడు వి వైద్యలింగం నేతృత్వంలో మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామితో పాటు పుదుచ్చేరి, కారైకల్, యానాం నియోజకవర్గం ప్రతినిధులు హైదరాబాద్ వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి సత్కరించారు. యానాంకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్ధాని దినేష్, కాటంశెట్టి రామ్మూర్తి తదితరులు రేవంత్ రెడ్డిని కలిసిన వారిలో ఉన్నారు. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో త్రాచుపాము హల్చల్ చేసింది. స్థానిక ఎయిమ్స్ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ఒక సిమెంట్ షాపులో త్రాచుపాము కనిపించింది. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో త్రాచుపాము హల్చల్ చేసింది. స్థానిక ఎయిమ్స్ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ఓ సిమెంట్ షాపులో త్రాచుపాము కనిపించింది. పామును చూసిన షాపు యజమాని బయటకు పరుగులు తీశారు. స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న గణేష్ వర్మ పాముని అత్యంత చాకచక్యంగా పట్టుకుని డబ్బాలో బంధించారు. నిర్మానుష ప్రాంతంలో వదిలిపెడతానని తెలియజేశారు. యానాం, మెట్టకూరు నవోదయలో విద్యాలయ, యానాంతో పాటు గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, తాళ్లరేవు, ఎస్టీపీపీ జూనియర్ కాలేజీ, యానాంలలో ఎంపీసీ మరియు బైపీసీ చదువుతున్న విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచడం కోసం విద్యార్థులకు విజ్ఞాన జ్యోతి ప్రత్యేక శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. స్థానిక నవోదయ విద్యాలయంలో నేటి నుండి జనవరి 10వ తారీఖు వరకు నవోదయ విద్యాలయ, యానాంతో పాటు గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, తాళ్లరేవు, ఎస్టీపీపీ జూనియర్ కాలేజీ, యానాంలో ఎంపీసీ మరియు బైపీసీ చదువుతున్న విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచడం మరియు ఇంటర్ బోర్డు పరీక్షలు, ఎంసెట్, జేఈఈ, నీట్ పరీక్షల్లో విజయం సాధించేందుకు గాను ప్రముఖ ప్రొఫెసర్చే ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నవోదయ విద్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి విద్యార్థులంతా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యాలయ ప్రిన్సిపల్ శ్రీ టీవీఎస్ ప్రకాష్ రావు గారు ఒక ప్రకటనలో తెలిపారు. నేను కానీ ఇప్పుడు మీ ఎదురుగా ఉన్న మాస్టర్స్ కానీ మీ ప్రిన్సిపల్స్ కానీ మీ ఎంతమంది టీచర్స్ అయితే చూస్తున్నారు అంతమంది టీచర్స్ ఎంతో ప్రయత్నం చేసుకుంటుంటారు. సో ఇప్పుడు మీకున్నటువంటి అవకాశాలతో పోలిస్తే మాకుండే అవకాశాలు చాలా తక్కువ. ఆ స్థాయి నుంచి మేము ఇక్కడ దాకా వచ్చేసినప్పుడు ఇప్పుడు మీకున్న అవకాశాలతో పోలిస్తే మీరు ఎంత ముందుకు వెళ్ళాల్సిన అవకాశం ఉంది చెప్పండి. మా అర్థమవుతుందని నేను చెప్తున్నాను. ఎస్. సో అయితే నేను గమనించింది ఏంటంటే చాలామంది విద్యార్థులు ఈ అవకాశాలని అందిపుచ్చుకోవడంలో వెనుకబడుతున్నారని అనిపిస్తుంది. అతి కొద్ది మంది, అందరూ కాదు. అందుకనే నాకు ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా పిల్లలకి డైరెక్ట్గా సబ్జెక్ట్ చెప్తున్నాను. ఈవెన్ నా ఫస్ట్ క్లాస్ ఇన్ మై కాలేజ్ కూడా ఒక 10 నిమిషాలు మాట్లాడుతున్న తర్వాతనే నేను ఈ సబ్జెక్ట్ని స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకో నాకు ఒక సెంటిమెంట్ లాగా. క్లియర్. సో అయితే సాధారణంగా ప్రతి విద్యార్థి మా ఫస్ట్ క్లాస్లో నేను ఏమడుగుతానంటే భవిష్యత్తులో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, ఎందుకు మనం ఈ రోజు గడిపే ప్రతి నిమిషము ఈ రోజు కోసం అయితే కాదు కదా, ఈ రోజు కోసం నిమిషం కూడా భవిష్యత్తుకి మనం పెట్టే పెట్టుబడి. కరెక్టా కదా? ఎస్. సో ఈ నిమిషాన్ని మనం ఎలా వాడుతున్నాం అనేది ఇంపార్టెంట్. అయితే దీనికి సంబంధించి నేను మీకు పెద్ద మోటివేషనల్ లెక్చర్స్ అయితే నేను ఇవ్వలేను, కానీ రెగ్యులర్గా మన జీవితంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి. సో వాటిని మనం రియల్ లైఫ్ సిచ్యువేషన్స్తో మనం ఎలా కనెక్ట్ చేసుకోవాలి అనేది చెప్పాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది.
ప్రొసీజర్ ఆటోమేటిక్గా అయిపోతుంది. ఓకే, సో మనం స్టార్ట్ చేద్దాం మరి. ఓకే, సో నేను మా ప్రతి స్టూడెంట్ని అడిగే ఇంకొక ప్రశ్న ఏంటంటే, మీరు నన్ను ఎంతసేపు భరించగలుగుతారు? ఎంతసేపు భరించగలుగుతారు? ఎంతసేపు నన్ను యాక్సెప్ట్ చేయగలుగుతారు? 10 నిమిషాలు, 20, 30, 30 అనుకుందాం. సో 30 నిమిషాల తర్వాత మీరు ఇదే, నేను ఏం చెప్పాలో చెప్పేది మీరే, మీరు ఎక్కడ స్టార్ట్ చేయాలో నిర్ణయించేది మీరే, ఎక్కడ ఆపాలో నిర్ణయించేది కూడా మీరే. ఓకే, సో నేను ప్రతి మై కంప్యూటర్ అంటే మనం ఏదో చెప్పుకోవచ్చు, ఒక గోల్ ఉంటుంది మనలో. మనల్ని ఎవరు మన ఇంటికి వచ్చిన చుట్టం కావచ్చు, లేకపోతే మన ఎవరైనా పెళ్లికి వెళ్తే, ఎక్కడ ఫంక్షన్స్కి వెళ్తే మనకి ఎదురయ్యే మొదటి ప్రశ్న ఏంటి? అరే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మేనిఫెస్టోలో నవరత్నాలలో తన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలు 85% అమలు చేయలేదని రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. 2024 వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పోటీ చేసి విజయం సాధించి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడం ఖాయమని అన్నారు. నవరత్నాలు ప్రస్తావించారు. అది కాకుండా జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర ఈ రాష్ట్రంలో చేసినటువంటి సందర్భంలో కొన్ని హామీలు ఇచ్చారు. ఇవి ఎంతవరకు అమలు చేశారు, ఎంతవరకు అమలు కాలేదనే దాని మీద రామచంద్రపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున ఇన్ఛార్జిగా నేను ప్రెస్ మీట్ పెట్టి మీకు వివరిస్తున్నాను. జగన్ రెడ్డి గారు నవరత్నాలనండి, మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలు కానివ్వండి, పాదయాత్రలో వివరించినటువంటి హామీలు కానివ్వండి, చూస్తే 85% ఫెయిల్యూర్, అమలు కాలేదు. ఇది యాజ్ పర్ రికార్డుగా చెబుతున్నాం మేము. యాజ్ పర్ రికార్డుగా చెబుతున్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైనా వస్తే మేము ఛాలెంజ్ చేస్తున్నాం, దీనికి సమాధానంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. నవరత్నాలు మేనిఫెస్టోల విషయంలో చూసుకుంటే ఆయన 199 హామీలు ఇచ్చారు. అందులో అమలవిని 17 మాత్రమే. పాక్షికంగా కొన్ని అమలు చేశారు, అవి 73. పూర్తిగా అమలు చేసినవి 17, పాక్షికంగా అమలు చేసినవి 73, కలిపితే 90. మీరు ఇచ్చినటువంటి మొత్తం హామీలు 199. 199లో 90 తీసేస్తే 109 ఈనాటికి అమలు కాలేదు. ఇది వాస్తవం, యాజ్ పర్ రికార్డ్. పాదయాత్రలో రాష్ట్ర స్థాయిగా తిరిగి 51 హామీలు ఇచ్చారు. ఆ 51 హామీల్లో అమలుకు నోచుకున్నది 1, పాక్షికంగా అమలు చేసినవి 6, అంటే ఇంకనూ అమలు కానివి 44, 51కి. ఇక జిల్లాల వారి, నియోజకవర్గాల వారి తిరిగి ఎక్కడికక్కడ ఒక హామీ ఇచ్చాడు మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. నేను ముఖ్యమంత్రి అయితే ఈ జిల్లా, ఈ నియోజకవర్గంలో ఇది చేస్తాను, అది చేస్తాను అని హామీలు ఇచ్చారు. ఆ హామీలు చూస్తే 480 హామీలు ఇచ్చారు. ఏ జిల్లాలో ఎన్ని ఇచ్చారో కూడా చూస్తాం. శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు 480 హామీలు. కాట్రేనికోన మండలం చెయ్యేరు, నడవపల్లి, సిర్రా, యానాం, కాట్రేనికోన, పెనుమల్ల, బంటుమల్లి గ్రామాల్లో అయోధ్య నుండి వచ్చిన అక్షింతల కలశంలతో
అత్యంత వైభవంగా మాతృమూర్తులు, విద్యార్థులు, గ్రామస్తులు శ్రీరాముడి తారక మంత్రం జపిస్తూ అత్యంత ఉత్సాహంతో అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను, రాముడి ఆలయ ఫోటో, ఆలయ చరిత్రతో కూడిన కరపత్రాలను శిరస్సుపై పెట్టుకుని పురవీధుల్లో ఊరేగారు. కాట్రేనికోన మండలం చెయ్యేరు, నడవపల్లి, సిర్రా, యానాం, కాట్రేనికోన, పెనుమళ్ళ, బంటుమల్లి గ్రామాల్లో అయోధ్య నుండి వచ్చిన అక్షింతలు, కలశంలతో అత్యంత వైభవంగా మాతృమూర్తులు, విద్యార్థులు, గ్రామస్తులు శ్రీరాముని తారక మంత్రం జపిస్తూ అత్యంత ఉత్సాహంతో అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను, శ్రీరాముడి ఆలయ ఫోటో, ఆలయ చరిత్రతో కూడిన కరపత్రాలను శిరస్సుపై పెట్టుకుని పురవీధులలో జయ జయ ధ్వానాలు చేస్తూ పురవీధుల్లో ఊరేగిస్తూ పవిత్రమైన అక్షింతలను గ్రామాలలో ఉన్నటువంటి ఆలయాలలో భద్రపరుచుకుని జనవరి 1వ తారీఖు వరకు పూజలు నిర్వహించి 1వ తారీఖు నుండి జనవరి 5వ తారీఖు వరకు ప్రతి ఇంటికి పంచుతామని గ్రామస్తులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గోలకోటి వెంకటరెడ్డి, బొంతు కనకారావు, మట్ట సూరిబాబు, చెయ్యేరు గ్రామ సర్పంచ్ చెల్లి సురేష్, మట్టపర్తి శ్రీనివాసరావు, శీలం కృష్ణ తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 జయ జయ రామ, శ్రీరామ జయ రామ 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 జయ జయ రామ. పుదుచ్చేరి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ శాఖలో భాగంగా యానాం సిగల్సా రెస్టారెంట్లో హలో 2024 పేరుతో నిర్వహించే ఆహ్లాదకరమైన కార్యక్రమాలకు సర్వం సిద్ధం చేస్తున్నారు. యానాం సిగల్స్ మేనేజర్ మురళీధర్ నేతృత్వంలో న్యూ ఇయర్ వేడుకలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సిగల్స్లో మిరమిట్లు గొలిపే విద్యుత్ కాంతులతో సర్వం సిద్ధం చేశారు. ఏర్పాట్లను ఆర్ఏ మునుస్వామి పర్యవేక్షించారు. నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి నిర్వహించే కార్యక్రమాలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ పిలుపు మేరకు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఇంటిని ముట్టడించారు. తమ న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మంత్రి వేణు ఇంటి వద్ద లేకపోవడంతో ఇంటి ప్రహరీ గేట్లు తోసేందుకు ప్రయత్నించారు. అంగన్వాడీలను అడ్డుకున్న పోలీసులు మంత్రి ఇంటి ముందు బైఠాయించి స్టీల్ కంచాలపై గరిటెలతో కొడుతూ నినాదాలు తెలియజేశారు. గత 19 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న దున్నపోతుపై వర్షం పడినట్లు వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లా కార్యదర్శి. ఈరోజు సమ్మె 19వ రోజుకి చేరింది. ఎందుకంటే 19 రోజుల నుంచి మహిళలందరూ కూడా రోడ్డు మీద దీక్షలు చేస్తుంటే, సమ్మె చేస్తుంటే ప్రభుత్వానికి దున్నపోత మీద వర్షం కురిసినట్టే ఉంది తప్ప మహిళలను కూడా చూడకుండా మహిళల్ని ఇంత బాధ పెడుతున్నారు. ఎందుకంటే కనీస వేతనం మాకు అమలు చేయండి, మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఏ అయితే ఇచ్చారో అయ్యే అమలు చేయండి అని చెప్పాము. ఈరోజు చర్చలు కానీ పిలిచి చర్చల్లో మీకు జీతాలు పెంచలేము, మీరు వెళ్ళండి అనేసి అంటున్నారు. మంత్రులు పిలవడానికి పిలిచి మళ్ళీ మీకు జీతాలు పెంచలేము అని అనడం అన్నది చాలా సిగ్గుసేటు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలి. ఎందుకంటే పరిష్కరించలేకపోతే ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తాం. ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మినిస్టర్ల ఇళ్ళు ముట్టడించడం జరిగింది. అలాగే మా సమస్యలు పరిష్కరించకపోతే మేము ఎక్కడికైనా కలెక్టరేట్లు ముట్టడించడానికి కనుక వెనకాడం, అలాగే సీఎం క్యాంప్ కార్యాలయాన్ని కూడా మేము ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు మా సమస్యలను వెంటనే పరిష్కరించాలి. మీరు అన్న మాటని మీరు నిలబెట్టుకోండి. మీరు ఏ అయితే మాటలు ఇచ్చారో, మీరు మేనిఫెస్టోలో ఏ అయితే ఇచ్చారో అయ్యే నిలబెట్టుకోండి. మేమేం గొంతమ్మ కోరికలు ఏం కోరటం లేదు. మీరు మట్టికి మా అంగన్వాడీ సమస్యలను పరిష్కరించలేనిచో మేమందరం కూడా ఇంకా ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించిన పుదుచ్చేరి లోక్సభ కాంగ్రెస్ సభ్యుడు వి వైద్యలింగం, మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామితో పాటు పుదుచ్చేరి, కారైకల్, యానాం నియోజకవర్గం ప్రతినిధులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణ ఇంటిని ముట్టడించిన అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్. స్థానిక నవోదయ విద్యాలయంలో నేటి నుండి జనవరి 10వ తారీఖు వరకు విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచడం కోసం నవోదయ విద్యాలయంలో విజ్ఞాన జ్యోతి ప్రత్యేక శిక్షణా శిబిరం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.